అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాలకు మనం వెళ్దాం. అందరం కళ్ళు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మనకు మాటలను ధ్యానం చేసుకుందాం. మా సకల ఆశీర్వాదాలతో కారణ సమృద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, పరిశుద్ధ దినాన మీ పరిశుద్ధమైన పాదాల చెంత ఒక కుటుంబంగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించే యోగ్యత ధన్యత మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ పరలోకము సన్నిధి మా మధ్యన ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మీ నామని మహిమ తెచ్చుకున్నారు, అందరిని బట్టి నీకు వందనాలు అయా. ఆరాధనలో మీ ఆత్మను కుమ్మరించి ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను మాకు ఇచ్చారు, అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నూతన కుటుంబాల్లో మీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. దాన్ని దీవించి ఆస్వాదించండి అయ్యా. మరొకసారి నీ వాక్యానికి వెళుతుండగా నీ మాటలను ఎత్తుపట్టేది కానీ వివరించేది కానీ యోగ్యను కాదు. అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికిరాని నన్ను నీ సన్నిధానంలో నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నేను మాట్లాడితే వ్యర్థము ప్రభువా, నాతో మీరు మాట్లాడండి అయా. పరలోక సంబంధమైన వర్తమానాలు మాకు అందించి మా ఆత్మీయ స్థితిని కట్టమని వేడుకుంటున్నాం. ఈ అంత్యకాల దినాలు ఏ విధంగా మేము జీవించాలో, ఈ అంత్యకాల దినాలు ఏ విధంగా మేము నడుచుకోవాలో నాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. నీ వాక్యం శూన్యంలో సృష్టిని చేసింది, నీ వాక్యం హృదయాన్ని తెరిచింది, నీ వాక్యం సమయ స్త్రీని సువార్తికురాలుగా మార్చింది. ఈ దినాన్ని మీరు మాట్లాడబోతున్న ప్రతి మాట మా జీవితాల్లో ఫలించి మంచి నెలపడి విత్తనాల వల్ల ఫలించడానికి సహాయం దయచేయమని, మాతో ఉండి పరిశుద్ధాత్మదేవ సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం గత వారంలో తన దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఏ విషయం గురించి? వాక్యం గురించి. హల్లెలూయా. దేవుడు మనతో పోయిన వారు మాట్లాడాడు, వాక్యము దేవుడై ఉన్నాడని, ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడని, ఆ వాక్యం ఆనాడు మనుషులకు ఎందుకు ఇవ్వబడ్డది, మోషే ద్వారా ఎందుకు ఇచ్చాడు అని దేవుడు మనతో మాట్లాడాడు. అదే ఈ వారం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ అంత్యకాల దినాల్లో మనకి ఎంత ప్రాముఖ్యమైనది వాక్యం, ఈ వాక్యం మనకి ఏ విధంగా సహాయపడుతుంది అనే విషయాన్ని దేవుడు మాకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. పోయిన వారం కంటే ముందుగానే దేవుడు నాకు ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేశాడు. అయితే పోయిన వారం తన దాసు ద్వారా వాక్యం గురించి మాట్లాడాడు, కానీ దేవుడు తన దాసు ద్వారా ఒక్కొక్కరికి ఒక కోణంలో మాట్లాడుతుంటాడు. ఈ దినాన ఎందుకోసం ఎందుకు సిద్ధపరిచాడో మాకు తెలియదు, కానీ ఈ వారం కూడా దేవుడు మాతో మాట్లాడమన్న మాట ఏంటంటే, ఈ వాక్యం మాట అంత్యకాల దినాల్లో మనకి ఎంతో ప్రాముఖ్యమైనదట. హల్లెలూయా. అంత్యకాల దినాల్లో వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. మనం ఎంతగా వాక్యాన్ని ప్రేమించగలిగితే అంతగా మన యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకోగలుగుతున్నమాట. హల్లెలూయా. ఎందుకు అని అంటే, బయట ప్రపంచాన్ని చూస్తే భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఏది సత్యమో ఏది అసత్యమో అర్థం కాని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనకి మార్గాన్ని చూపేది, మనల్ని నడిపించేది ఏంటి అని అంటే కేవలం వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఎల్లప్పుడూ నిలిచిపోయేది సత్యమైనది ఏంటి అని అంటే వాక్యం. ఆ వాక్యాన్ని మనం అధికంగా ధ్యానం చేయగలిగితే ఆ వాక్యం మన సర్వసత్యంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. ఒక చిన్న మాట మనం చూద్దాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 26 నుంచి 31 వరకు చదువుతాం. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాలో రాణి అయిన కందాకే కింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెలుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను.
అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చున్నామని పిలుపును వేడుకొని చాలు. హల్లెలూయా. ఇది నా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొట్టమొదటి 3 విషయాలు మనతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మొదటిది ఏంటంటే దేవుని వాక్యము మన ఆత్మీయ స్థితిని కడుతుంది. దేవుని వాక్యము. రెండోది ఏంటంటే దేవుని వాక్యం మన సత్య మార్గంలో నడిపిస్తుంది. దేవుని వాక్యము. మూడోది ఏంటంటే మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ ఐథియోపియా రాణి అయిన కందాకే కింద ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. మనం గమనించినట్లయితే లేఖనాలు చూస్తాం, సంవత్సరానికి ఒకసారి వచ్చి యెరూషలేములో ఆరాధన చేసి వెళ్ళేవారు. మన సమయాల గ్రంథంలో చూడొచ్చు, సంవత్సరానికి ఒకసారి వచ్చి యెరూషలేములో మొక్కుబడులు చెల్లించుకొని వెళ్ళేవారు. ఈ నపుంసకుడు ఎక్కడ వ్యక్తి అని అంటే, మేము బైబిల్ కాలేజ్ చేయకముందు, బైబిల్ కాలేజీలో రాకముందు నాకు తెలియదు, కానీ మన దైవజనులు చెప్తా అంటే మాకు అర్థమైన మాట ఏంటంటే, ఎంతో మంది ఇశ్రాయేలీలు ఆ రోజుల్లో రాజుల కాలంలో పట్టబడి వారు అన్య దేశానికి చెరగా కొనుకోబడిన తర్వాత అక్కడే కొంతమంది స్థిరపడిపోయారు. స్థిరపడిపోయిన తర్వాత వారు సంవత్సరం ఒకసారి వచ్చి యెరూషలేములో ఆరాధన చేసి వెళ్ళేవారు. కొంతమంది అక్కడే నివాసం ఉండేవారు. అలాగా స్థిరపడిపోయినటువంటి వ్యక్తి ఈ ఐథియోపియాలో ఉన్నటువంటి నపుంసకుడు. హల్లెలూయా. ఈ నపుంసకుడు అనే మాటకు అర్థం ఏంటంటే, అటు ఆడ కాదు మగ కాదు, మనం చాలా మంది కొజ్జాలు అంటాం కదా, అలాంటి మాట వస్తుంది. హల్లెలూయా. ఎందుకనంటే ఆ మాట ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు. ఆ మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19:12. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులు కలరు. ఈ మాట అంగీకరింపగలవాడు అంగీకరించును గాక. ఆమేన్. హల్లెలూయా. నపుంసకుడు అర్థం ఏంటంటే, ఈ లోకంలో 3 రకాలైనటువంటి నపుంసకులు ఉన్నారని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నపుంసకులు అంటే తల్లి గర్భంలో నుంచే ఆడ కాదు మగ కాకుండా పుట్టేవారు ఉన్నారు, వారు నపుంసకులు అంటారు. మన భాషలో అయితే వాళ్ళు కొజ్జేవాళ్ళు అని మనం అంటూ ఉంటాం. హల్లెలూయా. దేవుని కృప వల్ల ఈ రోజున అలాంటి వారిని కూడా దేవుడు రక్షించి ఆయన పరిచర్య కొరకు వాడుకుంటూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే తల్లి గర్భంలో నపుంసకులుగా పుట్టిన వారు కలరు. రెండో కేటగిరీ ఎవరు అని అంటే, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు. దాని అర్థం ఏంటంటే, ఒకప్పుడు రాజులు పరిపాలించే రోజుల్లో రాణి యొక్క కర్మాగారం కానీ, రాణి గారి భవనం దగ్గర కానీ కాపలా ఉండటానికి కానీ, రాణి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని చూసుకోవడం కానీ, రాణి గారి దగ్గర పని చేయడం కానీ కావాల్సిన వారు ఎవరంటే, అక్కడ పనిచేసే ప్రతి ఒక్క పురుషున్నట నపుంసకులుగా మార్చేవారట. హల్లెలూయా. అర్థమవుతుందా? వారిని ఏం చేసేవారంటే, వారు సంసార జీవితాన్ని పనికి రాకుండా చేసేవారు. వారే నపుంసకులుగా తయారు చేసి ఆ రాణి గారి కర్మాగారం దగ్గర, ఆ రాణి గారు ఉండే భవనం దగ్గర వారిని కాపలాగా ఉంచేవారు. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఆ రోజుల్లో బానిసలుగా తీసుకెళ్ళినటువంటి ఎంతో మందిని నపుంసకులుగా మార్చి వారు రాణి గారి యొక్క భవనం దగ్గర వారిని కాపలాగా కానీ దాని మీద అక్కడ వారిని పనిగా వాడుకునేవారు అనమాట. హల్లెలూయా. మనుషుల చేత నపుంసకులుగా మార్చబడిన వారు కొందరు. చరిత్ర ఆధారాలు చూస్తే మనకు అర్థమవుతుంది. నపుంసకులుగా మార్చబడిన వారు కొందరు. మరి ఇంకో మాట ఏంటంటే, దేవుని కొరకు తమ్ము తాము నపుంసకులుగా మార్చుకున్న వారు కొందరు. అంటే దేవుని పరిచర్య కొరకు తన యొక్క సంసార జీవితాన్ని విడిచిపెట్టి తను వివాహం చేసుకోకుండా వారు దేవుని పని కొరకు తన జీవితాన్ని అర్పించుకున్న వారు కొందరు అని. హల్లెలూయా.
తాము యొక్క జీవితాన్ని సమర్పించుకున్నవారు. ఈ రోజు మనం చూసినట్లయితే ఏసన్న గారు, సురేష్ రాయ్ గారు, పాల్సన్ రాజు గారు, మన ఇలాగా ఎంతో మంది కూడా సేవకులు వివాహం చేసుకోకుండా వారట దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నారు. హల్లెలూయా. సుఖభోగాలను విడిచిపెట్టి సమర్పించుకున్నారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి నపుంసకుడు ఏ కేటగిరీకి చెందినవాడు అంటే రెండో కేటగిరీకి చెందిన వ్యక్తి. ఆ రాజ్యంలో రాణిగారి కర్మాగారం, రాణిగారి ధనాగారం మీద అతను అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఐథియోపియాలో రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగార మంత్రి మీద ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చి ఉన్నాను. వాళ్ళ రాణి యొక్క ధనాగారం మీద ఆ వ్యక్తి అధికారం కలిగినటువంటి వ్యక్తి అట. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏం చేశారంటే ప్రతి సంవత్సరం ఆయన యెరూషలేముకు వచ్చి యెరూషలేములో మొక్కుబడి చెల్లించుకుని వెళ్ళేవాడు. అయితే అదే విధంగా ఆ సంవత్సరం కూడా వచ్చి ఆయన యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఆరాధన చేసి ఆయన మొక్కుబడి చెల్లించుకొని తిరిగి వెళుతూ ఉన్నాడు. తిరిగి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అక్కడ మనం చూసినట్లయితే, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పో మార్గమున అరణ్య మార్గమున కలుసుకోమని పిలుపుతో చెప్పగా, పిలుపుతో దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు అర్జెంటుగా ఇదిగో ఈ ప్రాంతంలో దక్షిణ దిక్కుగా వెళ్ళు, గాజాకు వెళ్ళే మార్గంకు వెళ్ళి అర్జెంటుగా అక్కడ ఒక వ్యక్తి నువ్వు కలుసుకో అని చెప్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు పిలుపుకి. పిలుపు ఏం చేశాడంటే అతను పరిగెత్తుకుంటూ గాజాకు వెళ్ళే మార్గంలో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు అతడు వెళ్తున్నటువంటి రథాన్ని చూశాడు. రథాన్ని చూసి రథాన్ని ఆపినప్పుడు ఆ రథం మీద ఈ నపుంసకుడు కూర్చొని గ్రంథం చదువుతూ ఉన్నాడట. హల్లెలూయా. చదువుతున్నప్పుడు పిలుపు ఏం చేస్తాడంటే రథం ఆపి నేను ఎక్కాలన్నప్పుడు ఆ పిలుపుని ఆ యొక్క నపుంసకుడు ఎక్కించుకున్నాడు. రథం మీద ఎక్కించుకుని తన పక్కన కూర్చున్నప్పుడు పిలుపు అడుగుతున్న మాట ఏంటంటే ఏం చదువుతున్నావు అన్నప్పుడు నేను యెషయా గ్రంథం చదువుతున్నాను అని ఆ వ్యక్తి చెప్పాడు. చెప్పినప్పుడు పిలుపు అంటున్నాడు, అక్కడ మనం గమనించినట్లయితే నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించుచున్నావా? హల్లెలూయా. నువ్వు చదివేది నీవు గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట అంటే ఒక వ్యక్తి నాకు అక్కడ మాట్లాడుతుండు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలను. హల్లెలూయా. అర్థమవుతుంది చెప్పే మాట. ఈ యొక్క నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పిలుపు హృదయంలో తలుపు కొట్టించి అర్జెంటుగా నువ్వు వెళ్ళా మా నపుంసకుని కలుసుకున్నాడు. నపుంసకుని కలుసుకున్నప్పుడు ఈ పిలుపు పరిగెత్తుకుంటూ వెళ్ళి నపుంసకుడి ఎదుగు వెళ్ళి రథాన్ని ఆపి ఆ రథం పైకి ఎక్కి ఆ నపుంసకుడి యొక్క ప్రక్కన కూర్చున్నాడు. కూర్చొని నువ్వేం చదువుతున్నావు అంటే యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు నీకు అది అర్థమవుతుందా అంటే ఎవరైనా నాకు చెప్పకుంటే నాకు ఎలా అర్థమవుతుంది అనే వ్యక్తి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ దానిలోని భావం అతనికి అర్థం కావట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే మనం గమనించినట్లయితే ఆ యొక్క ఆయన చదువుతున్నటువంటి వాక్యం ఏంటంటే ఆ యెషయా గ్రంథం 53:7-8 వచనాలు ఆ వ్యక్తి చదువుతులేండి. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు ఆ వ్యక్తి చదువుతున్నాడు. ఏంటి అంటే యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలను అక్కడ రాయబడి ఉన్నాయి, ముందుగానే ప్రవచించబడి ఉన్నాయి, ప్రవక్త ద్వారా రాయబడినటువంటి మాటలు. ఆ వ్యక్తి హృదయంలో ఆయన చదువుతున్నాడు కానీ వాటికి అర్థం తెలియట్లేదు. ఈ వ్యక్తి చదువుతున్నాడు కానీ దానికి గ్రహించలేకపోతున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు పిలుపుని పంపించిన తర్వాత పిలుపు ఆ వ్యక్తికి వాటి గురించినటువంటి వివరణ ఇచ్చాడట. హల్లెలూయా. ఆయన చదివినటువంటి లేఖనాలు యేసుక్రీస్తు గురించి రాయబడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారే పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచాడు అని, ఆయన 3వ దినాన లేచి మృత్యుంజయుడై పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచాడు. ఆయన ద్వారానే మనకి రక్షణ. ఆయన నామంలో మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనం రక్షించబడతాం. ఆయన ద్వారానే మనం పరలోకానికి చేర్చబడతాం అని పిలుపు ఆ ఉన్నటువంటి వివరణ మొత్తం అతనికి వివరంగా చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే పిలుపు యెషయా గ్రంథం గురించినటువంటి వివరణ ఆ నపుంసకుడికి చెప్పాడో పోతున్నటువంటి దారిలో ఒక చిన్న కాలువ కనపడితే ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే ఇదిగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిసం ఇస్తావా? హల్లెలూయా. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిసం ఇస్తావా అంటే ఎమ్మటే పిలుపు అన్నాడట, సరే నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నేను బాప్తిసం ఇస్తానని చెప్పి ఇద్దరు కూడా రథాన్ని దిగి ఆ రథం కిందకి వెళ్ళి అక్కడ నీళ్లున్న చోటుకు వెళ్ళి అక్కడ అతను బాప్తిసం యేసుక్రీస్తు నామములో అక్కడ బాప్తిసం తీసుకున్నాడట. హల్లెలూయా.
బాప్తిసం తీసుకొని ఆ నపుంసకుడు తన దారిన అతను వెళ్ళిపోయాడు, ఫిలిప్పు తన దారిన తాను వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ గొప్ప కార్యము. ఆ నపుంసకుడు ఆ సమయంలో చదువుతున్నటువంటి లేఖనం ఏంటంటే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలు 53 అధ్యాయం చదువుతూ ఆ అధ్యాయంలో ఉన్నటువంటి భావం అతనికి అర్థం కాక తన హృదయంలో బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అతడు మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేములోని ఆరాధన చేసేటప్పుడు ఫిలిప్పును పంపించవచ్చు. యెరూషలేములో ఆరాధన జరిగేటప్పుడు ఆ నపుంసకుడి యొద్దకు ఫిలిప్పును పంపించవచ్చు. కానీ యెరూషలేములో ఆరాధన ముగించుకొని తాను తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఫిలిప్పును అతని దగ్గరకు పంపించాడంటే కారణం ఏంటంటే యెరూషలేములో అక్కడ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ పరిచయులు కానీ అతని హృదయాన్ని మార్చేవారు. హల్లెలూయా. కానీ దాని అర్థాన్ని తెలుసుకునేలా చేసేవారు కాదు. కానీ ఆ మార్గంలో ఫిలిప్పును పంపించినప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆ యొక్క ప్రవచనాలు ఇచ్చినటువంటి వర్తమానాన్ని వాళ్ళకి తెలియజేసినప్పుడు ఆ వ్యక్తి అట యేసుక్రీస్తుని అంగీకరించాడట. అంటే ఆయన హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే ఈ ప్రవచనం ఎవరి గురించి వ్రాయబడ్డది, ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి మా కొరకు మరణించడానికి లోకానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరని తన హృదయంలో తాను ఆ వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తున్నప్పుడు అది చూసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని ఆయన ఎదుగు పంపించి దాని భావాన్ని అతనికి తెలియపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, నపుంసకుడు దేన్ని ప్రేమించాడంటే వాక్యాన్ని ప్రేమించాడు. ఆ వాక్యాన్ని తాను వెళుతున్నప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యంలో సత్యం ఏంటి, వాక్యంలో ఉన్నటువంటి భావం ఏంటి, వాక్యంలో ఎవరి గురించి రాబడదని తాను హృదయంలో అనుకుంటుండగా దేవుడు అతనికి ఫిలిప్పు ద్వారా బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని చదవగలిగితే, ప్రతిదినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయగలిగితే ఆ వాక్యము మనం ఏం చేస్తుందంటే ఆత్మీయ స్థితిలో మనం ఎదిగేలా చేస్తుంది. ఆ రోజుల్లో అతడు ఆయన ఇంకా రక్షణ పొందలేదు, పరిశుద్ధాత్మ దేవుని అనుభవం లేదు కాబట్టి ఫిలిప్పు వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. కానీ ఈ రోజున నువ్వు నేను వాక్యం చదివితే మనకి దేవుని వాక్యంలో సత్యాన్ని బోధించడానికి మనలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉండి వాటిని మనకి తెలియచేసి మనల్ని సర్వసత్వంలో నడిపించడానికి సహాయపడేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించినట్లయితే ఆ రోజున ఫిలిప్పు అవసరం వచ్చాడు, కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉన్నాడు కాబట్టి మనం అధికముగా వాక్యం చదవగలిగితే ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనకి దేవుడు బయలుపరిచేవాడిగా ఉన్నాడు. ఆ వాక్యంలో మనం అర్థం కానప్పుడు మనం మోకరించి ప్రార్థించగలిగితే ఆ క్షణమే ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనకి తెలియపరిచి మన బలపరిచే దేవుడిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం అంతగా వాక్యాన్ని ప్రేమించగలుగుతున్నామా? ఒక రాణి యొక్క అక్కడ ఉన్నటువంటి రాణి యొక్క ధనాగారం మీద అధికారి అయినటువంటి ఒక నపుంసకుడు అతడు వాక్యాన్ని అంతగా ప్రేమించినప్పుడు ఈ రోజున మనం ఎంతగా వాక్యాన్ని ప్రేమించగలుగుతున్నాం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. వాక్యాన్ని దినదినం మనం ధ్యానం చేయగలిగితే ఆ వాక్యాన్ని మనకు తెలియపరిచి మనం వెళుతున్నటువంటి మార్గము సరైనదా కాదా దేవుడు మనకు బయలుపరుస్తారట. మనం నడుస్తున్న మార్గం సరైనదే కాదా దేవుడు మనకు బయలుపరుస్తాడు. మన ఆత్మీయ స్థితి సరైన మార్గంలో వెళుతుందా లేదా మనకు తెలియపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రతి దినము వాక్యం మనం ధ్యానం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఒక మాట అంటే సామెతలు 4:4 మాట అంటాడు సొలొమోను భక్తుడు, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలు గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. ఆయన ఆజ్ఞలను మనం గైకుంటే మనం బ్రతుకుతూ అంటాం. ఆయన వాక్యాన్ని చదివితే మనం బ్రతికే వారిగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. బలహీన స్థితి నుంచి ఆయన బలపరిచే దేవుడిగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి మనం ఉండాలట. దేవుని వాక్యం మన పైన వారం విన్నాం. ఆదిలో వాక్యం ఉన్నాను, వాక్యమే దేవుడై ఉన్నాను, వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే దేవుని మాటలు మనం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ వాక్యంలోనే దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితుల్లో ఆ వాక్యం ద్వారా మనకి సమాధానం దేవుడు చెప్పేవాడిగా ఉన్నాడు. అలాంటి నపుంసకుడికి సమాధానం ఇచ్చిన దేవుడు. మనం గమనించినట్లయితే నపుంసకుడు అప్పటి వరకు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రానుసారంగా ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వచ్చి మొక్కుబలి చెల్లించుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించాడో, ఎప్పుడైతే వాక్యాన్ని తెలుసుకుని ఫిలిప్పు ద్వారా యేసుక్రీస్తును అంగీకరించాడో ఆ క్షణం నుంచి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఆయన నిత్య రాజ్యానికి వారసుడిగా ఉన్నాడు. హల్లెలూయా.
ధర్మశాస్త్రానుసారంగా నడిచేవారు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తప్పిపోయినా కూడా అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్లే. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మనం చేసిన పొరపాట్లు ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్లయితే, ఆయన రక్తంలో మనం కడగబడినట్లయితే ఆ క్షణం నుండి ఆయన సన్నిధిలో మనం నీతిమంతులుగా తీర్చబడతామని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. విశ్వాసం బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఈ అంత్య దినాలు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే దేవుని వాక్యాన్ని అధికముగా ధ్యానం చేసేవారిగా ఉండాలి. ఆ వాక్యం మనల్ని ఆత్మీయతలో బలపరిచేదిగా ఉంటది, సర్వసత్యంలో నడిపించేదిగా ఉంటది. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే అదే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 10 నుంచి చదువుదాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ధనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. హల్లెలూయా. చాలా మంది. హల్లెలూయా. ఈ మాట మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు సీల వీరిద్దరు కూడా బెరేయా అనే పట్టణానికి పంపించబడ్డారట. దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటించడానికి. అక్కడ ఉన్నటువంటి అనేక మంది యూదుల మధ్య దేవుని గురించినటువంటి సువార్త ప్రకటించడానికి అక్కడ పంపించబడ్డారు. వీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో అక్కడ అనేక మంది యూదులు సమాజ మందిరంలో కూడుకొని ఆరాధన చేసేవారు. ఆ యూదుల సమాజ మందిరంలో కూర్చొని ఉన్నప్పుడు ఈ అపోస్తల పౌలు సీలట యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనాలు ఎత్తిపట్టి యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు వారితో పంచుకున్నారట. హల్లెలూయా. వారితో పంచుకున్నప్పుడు వారు ఏం చేశారంటే ఆ సంఘస్థులట వాళ్ళు చెప్పిన మాటలన్నీ విని వారు మరలా ఇంటికి వెళ్ళి అవి వారు చెప్పినవి కరెక్టో కాదో వారు లేఖనాలు పరిశీలించి తెలుసుకున్నారట. హల్లెలూయా. లేఖనాలు పరిశీలించి అవి కరెక్టేనా కాదా తెలుసుకొని అప్పుడు విశ్వసించారట. హల్లెలూయా. గమనించండి, వారు లేఖనాలు పరిశీలించి ఎందుకు తెలుసుకున్నారంటే వారు చెప్పింది సత్యమా అసత్యమా, ఇది దేవుని మార్గమా కాదా అని. ఈ రోజున మనం గమనించినట్లయితే భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియనటువంటి దినాల్లో ఉంటున్నాం. స్వార్థంతో ఆయా అబద్ధ బోధలు ప్రబలుతున్న దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి అంత్య దినాల్లో మనం ఏం కలిగి ఉండాలంటే లేఖనాలు మన హృదయంలో నిలుపుకున్న వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా అదే పరిస్థితులు, ఏ వైపు చూసినా అదే పరిస్థితులు. నా ఆత్మలని, నా సంఘమని, నా వారు అని. కొందరేమో పరిశుద్ధాత్మను నమ్మొచ్చు అంటారు, కొందరేమో పరిశుద్ధాత్మను లేదు అంటారు, కొందరేమో త్రియేక దేవుడు అంటారు, కొందరేమో యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అంటారు, కొంతమంది ఏమో యెహోవాయే దేవుడు అంటారు, కొంతమంది ఏమో అన్య భాషలు ఉన్నాయంటారు, కొంతమంది లేవు అంటారు. ఏది సత్యమో ఏది అసత్యమో అర్థం కాని పరిస్థితుల్లో ఎలా ఉన్నారంటే కొందరు కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు ఈ లోకంలో. హల్లెలూయా. కానీ సంఘము వాక్యాన్ని అధికంగా ధ్యానం చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకే బయలుపరుస్తాడు. నువ్వు వెళుతున్న మార్గము సత్యమా లేదా? మందిరం పెద్దగా ఉందని కాదు, కానీ అది చిన్న మందిరమైనా పెద్ద మందిరమైనా అక్కడ సత్యం ప్రకటించబడుతున్నదా లేదా? ఆ సంఘం వాక్యానుసారంగా నడిపించబడుతున్నదా లేదా? వాక్యపు లోతుల సంఘం ఉన్నదా లేదా? అపోస్తల బోధన సంఘం నడిపించబడుతున్నదా లేదా? గ్రహించగలిగే ఆ యొక్క విశ్వాస స్థితి మనకు ఉండాలట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాతో పాటు కంపెనీ చేసే ఒక సహోదరుడు రాజు అని. ఒకరోజు మనం లోపల పనిచేస్తున్నప్పుడు సహోదరుడు నాతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, అన్న ఒక విషయాన్ని నేను నీతో అడగచ్చా అన్నాడు. ఎప్పుడప్పుడు మాట్లాడుతుండే దేవుని గురించి మాట్లాడుకుంటా ఉంటాం. అయితే అంటే చెప్పు రాజు, ఏమైందంటే, అన్న మా ప్రక్కన వాళ్ళు నన్ను ఈ మాట అన్నారన్న. ఏమైందంటే, యేసు ప్రభు వారు వచ్చి 2000 సంవత్సరాలు అయింది కదా,
అలాంటప్పుడు మా పురాణాలు ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా, అలాంటప్పుడు మీ దేవుడు గొప్పవాడు ఎట్లయితాడు? మా దేవుడు గొప్ప కదా, మీ దేవుడు గొప్పవాడు ఎట్లయితాడు అని వారు ఇతను ఏం చేస్తారంటే, క్రైస్తవుడు కాబట్టి ఈయన్ని ఏ విధంగానే సరే ఈయన్ని ఏదైనా అనాలి అనే ఉద్దేశంతో ఈయన దగ్గరకు వచ్చి అడిగారట. యేసుక్రీస్తు వారు నిన్న ముందు వచ్చిన దేవుడు రా, మీ దేవుడు గొప్పవాడు ఎట్లయితాడు, మా దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు అన్నప్పుడు ఈ వ్యక్తికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అర్థం కాక చాలా బాధపడేటట, అయ్యో అనేసి వచ్చేసాడట. ఆ విషయాన్ని నాతో అన్నాడు, అన్న నిజంగా యేసుక్రీస్తు వారు వచ్చి 2000 సంవత్సరాలే కదా అయింది కదన్నా, మరి ఎట్లన్నా మనం చెప్పేదాళ్ళకని అంటే, అప్పుడు నేను చెప్పిన, అరే ఆ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఏమనుందిరా, మన అబ్రహాం కంటే ముందున్న దేవుడు అని యేసు ప్రభువు చెప్పారు కదా, ఆదిలోనే ఉన్న దేవుడు కదా ఆయన అని లేఖనాలు కొన్ని చెప్పినప్పుడు, అవునన్నా నిజమన్నా నాకు గుర్తు రాలేదన్న ఆ మాటలు అన్నాడు. ఆ మాట విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. మన ఎదుటి వాళ్ళతో వాదించిన అవసరం లేదు, కానీ మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు అని చెప్పుకోవడానికి కూడా మనం అంతగా తెలియని వారిగా ఉంటే మనం బాధపడాలి. హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి మనం, దేవుని సన్నిధికి ఎన్నో సంవత్సరాలు చూస్తున్నటువంటి మనం, దేవుని సన్నిధిలో ఆరాధనలో గడుపుతున్నటువంటి మనం ఆరాధించే దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క గొప్ప దైవత్వాన్ని గురించి తెలుసుకోకుండా మనం నడిపించబడితే ఎవరైనా ఏ మాటలు చెప్పినా వినేవారిగా మనం ఉంటాం. కాబట్టి అంత్య దినాల్లో మనకు కావాల్సినటువంటిది ఏంటి అంటే వాక్యం ప్రాధాన్యంగా కావాలి. హల్లెలూయా. మన ప్రార్థన జీవితమే కాకుండా వాక్యం అధికంగా మనం ధ్యానం చేసి వాక్యంలో ఉన్న దాన్ని ఏదో మనం గ్రహించగలిగితే, నీ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు వారితో వాదించాల్సిన అవసరం లేదు, కానీ నీ దేవుడు నీ పట్ల చేసిన మేలును బట్టి, నీ దేవుడి యొక్క గొప్పతనాన్ని వారికి వివరిస్తే చాలు. హల్లెలూయా. నీ దేవుడి గురించి మనం ఆరాధించే దేవుడి గురించి మనం చెప్పుకోలేనప్పుడు మనం చేస్తున్న ఆరాధన వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు మనం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించి వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. దేవుని వాక్యము మన ఎలా ఉంచుతుందంటే మనం బలవంతులుగా సాగిపోయేలా చేస్తుందట. హల్లెలూయా. అంతేకాకుండా మనం ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదవగలిగితే, ఆ బెరేయ సంఘస్థులు గమనించండి, ఎవరు అపోస్తలులు పౌలు, శీల అన్ని జనుల మధ్యకి వచ్చి నుంచున్నప్పుడు ఎంతో మంది రక్షించబడ్డారు. అంత గొప్ప వాక్యాన్ని పంచేటువంటి పౌలు వచ్చి నిలబడి వాక్యం చెప్తే కూడా వారు విశ్వసించలేదని, కానీ ఆ మాటలు లేఖనాలు ఉన్నాయా లేవా అని పరిశీలించి అప్పుడు నమ్మారట. హల్లెలూయా. ఈ రోజున గమనించినట్లయితే ఎంతో మంది మన హేళన చేసే మాట, గొర్రెల వల్లే పోతూ ఉన్నారు, ఏ సేవకుడు చెప్పినా పోతూ ఉన్నారు అంటారు, కానీ మనం నిజంగా గొర్రెల వల్లే కాదు, దేవుని గొర్రెల కాపరి స్వరాన్ని బట్టి నడుచుకునే గొర్రెల వల్లే మనం ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ పడితే అక్కడ పోయే గొర్రెలు కాదు ఇవి, కాపరి స్వరాన్ని విని ఆ స్వరాన్ని అనుసరించి నడుచుకునే గొర్రెలుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రభు అంటాడు కదా యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నా స్వరాన్ని బట్టి అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. రే సంగమా, ఈ అంత్యకాల దినాల్లో చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలట. దేవుని వాక్యాన్ని అధికముగా మనం ధ్యానం చేసి ఆ వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేకాదు, ఎక్కడ చూసిన ద్వేషాలు, ఏ సంఘాలు చూసిన కోపాలు, ఏ సంఘాలు చూసిన భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదే దేవుని వాక్యము కరువైనటువంటి దినాలు. మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా ఉండును, పరిపూర్ణమాయను. హల్లెలూయా. ఎవరైతే వాక్యాన్ని గ్రహిస్తారో, వాక్యాన్ని వింటారో, వాక్యాన్ని వారి హృదయంలో నిలుపుకుంటారో వారిలో ఏముంటదట? దేవుని ప్రేమ ఉంటదట. హల్లెలూయా. ఈ రోజుల్లో నిజంగా సంఘంలో దేవుని ప్రేమ ఉంటే మనం ఎవరిని ద్వేషించే వారిగా ఉండం. హల్లెలూయా. దేవుని ప్రేమ మన జీవితంలో పరిపూర్ణం కావాలంటే మొదట దేవుని వాక్యం మనలో ఉండాలి. ఆ వాక్యం మనలో ఉంటే ఆ ప్రేమ మనలో ఉంటుంది. ఆ వాక్యం మనం ధ్యానం చేయగలిగితే ఆ వాక్యానుసారంగా మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. ఎంతో మంది సేవకుల మధ్య ద్వేషాలు, ఎంతో మంది సంఘాల మధ్య ద్వేషాలు, విశ్వాసుల మధ్య ద్వేషాలు మనం ఈ అంత్య దినాల్లో చూస్తున్నాం. అపవాదైన సాతాను, నమ్ముతారు అపవాదైన సాతాను ఈ అత్యకాల దినాల్లో ఎలా ఉందంటే, అన్యుల మధ్య క్రైస్తవుల మధ్య గొడవలు కాదు, కానీ క్రైస్తవుల మధ్య చిచ్చు రేపుతూ ఉన్నాడు. మీరు చూస్తారో లేదో యూట్యూబ్లో నాకు యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. వాళ్ళు
క్రైస్తవ జీవితంలో పుట్టుక క్రైస్తవులుగా ఉండి తర్వాత ఈ లూథరన్ లేకపోతే ఈ సిఎస్ఐ ఇలాగ కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి ఎంతోమంది యవనస్తులు వారు ఇప్పుడు కన్వర్ట్ అయిపోయి మళ్ళా హిందూలోకి వెళ్ళిపోయి వారు క్రైస్తవ సేవకుల గురించి క్రైస్తవ బోధ గురించి వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్నారు. వీరు ఒకప్పుడు క్రైస్తవులు, ఈ రోజున ఇట్లా మాట్లాడుతున్నారు, అనేక ఛానళ్ళు పెడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులకు వ్యతిరేకతలు కలిగించేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి సంఘం ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యానుసారంగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఇది మనకు ఒక హెచ్చరిక. ఎందుకు అనంటే అంత్యకాల దినాల్లో మనం ఎప్పుడు ఎవరు చనిపోతామో తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. కానీ మనం వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా జీవించగలిగితే ఆ సర్వసత్యంలో మనం ఆ నిత్య రాజ్యంలో మనం ఉండే సంఘంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మొదటి యోహాను పత్రికలో ఏమంటుందంటే మనం దేవుని వాక్యాన్ని చదివితే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణంగా ఉంటుందట. దేవుని వాక్యం మనలో ఉంటే దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటది, మనలో ద్వేషాలు ఉండవు. హల్లెలూయా. అక్కడ ఇంకో మాట చూద్దాం. కీర్తన 119, 165 వచనం చదువుతాం. కీర్తన 119, 165. యెహోవా 165 నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదట. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించగలిగితే మళ్ళీ ఏముంటదంటే నెమ్మది ఉంటది, తొందరపాటు ఉండదు, సహనం ఉంటది, ఓపిక ఉంటది. ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేయగలిగితే మనం ఎలాగ నడుచుకోవాలో ఆ వాక్యం మనకి నేర్పిస్తుంది. ఈ అంత్యకాల దినాల్లో అలాంటి నెమ్మది మనందరికి చాలా అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుందంటే దేవుని వాక్యం ఉన్న వారిలో ప్రేమ ఉంటుంది, దేవుని వాక్యం ఉన్న వారిలో ఏముంటుందంట నెమ్మది ఉంటుంది. ఇంకో మాట చెప్తున్నాడు, కొలస్సీలో రాసిన పత్రిక 3:15 కొలస్సీ 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. మనం దేవుని వాక్యాన్ని ఇష్టపడితే, దేవుని వాక్యాన్ని చదివితే దేవుడు ఇచ్చేది ఏంటంటే మనకి సమాధానం ఇస్తాడు. మన కుటుంబంలో సమాధానం ఇస్తాడు, సంఘంలో సమాధానం ఇస్తాడు, మన జీవితాల్లో సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఒకరితో మనం సమాధాన పడే జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించి దేవుని వాక్యాన్ని చదివితే దేవుని వాక్యం మనలో సమాధానాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఇంకో మాట మనం చూసినట్లయితే ఎఫెసీయుల గ్రంథం 3:5 ఎఫెసీయుల రాసిన పత్రిక 4:15 ఉంటది. అక్కడ ఎలాంటి హెచ్చరిక? చదువు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయంలో ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యము చెప్పుటకు. ఏం కలిగి మనం చెప్తామంటే సత్యాన్ని. ఇతరులు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం వారితో ఎలాగ ప్రవర్తిస్తామంటే ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పేవారిగా ఉంటాం. వారు ఒకవేళ తప్పిపోయినప్పుడు వారికి ప్రేమతో వారిని ఖండించే వారిగా ఉంటాం. మనం దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న వారు ఎలా ఉంటారంటే దేవుని సంఘంలో వారు ప్రేమతో వారిని గద్దించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రేమతో గద్దించాలి, కానీ శరీరానుసారమైనటువంటి కోపాలు, శరీరానుసారమైనటువంటి ఆవేశాలు మనం చూపించే వారిగా ఉండకూడదు. మన ఆలోచన ప్రకారం వెళ్ళే వారిగా కాదు, ప్రేమతో గద్దించే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. చివరి ఒక్క మాట చూద్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:21 ఉంది. ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారు కారు. హల్లెలూయా. మనం ఎలా ఉంటామని దేవుని వాక్యం సెలవుస్తున్నట్టు ఎఫెసీ 4:1 సత్యమును ఉన్నది ఉన్నట్టుగా
గ్రహించగలిగే వారిగా ఉంటామట. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని విషయాలు చూసాం. మనము దేవుని వాక్యం మన హృదయాల్లో నిలుపుకున్నట్లయితే ఈ అంత్యకాల దినాల్లో సంఘం ఎలా ఉంటది అంటే ప్రేమ కలిగి ఉంటది, సమాధానం కలిగి ఉంటది, నెమ్మది కలిగి ఉంటది. అలాగే ఎవరైనా మన మధ్యలో తప్పు చేసిన వారికి ప్రేమ పూర్వకమైనటువంటి ఉపదేశాల ద్వారా వారిని హెచ్చరించే వారిగా ఉంటాం. అలాగే క్రీస్తు ఇచ్చినటువంటి ఒక సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పేవారిగా ఉంచమంట. హల్లెలూయా. అబద్ధం మనలో ఉండదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే ఈ అంత్యకాల దినాల్లో భయంకరమైన స్థితిలో పరిస్థితుల్లో మనం మధ్యలో వెళ్తున్నాం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం జయించాలి అంటే మనకి ఏం కావాలంటే వాక్యమే ఆధారమైనది. వాక్యాన్ని మనం అధికముగా చదవగలిగితే, మనం గమనించినట్లయితే టీవీ ముందు కూర్చోడానికి ఎంత సమయమైనా హెచ్చిస్తూ ఉంటాం, పేపర్ చదవడానికి ఎంతో సమయాన్ని హెచ్చిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి వచ్చి మన దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు ఆ మాట్లాడడానికి ఎంతో సమయాన్ని హెచ్చిస్తూ ఉంటాం. టీవీలో న్యూస్ వస్తూ ఉంటే ఆ న్యూస్ చూడటానికి ఎంతో సమయాన్ని హెచ్చిస్తాం. కానీ బైబిల్ పట్టుకొని కొద్దిసేపు వాక్యాన్ని చదవాలంటే ఒక 5-10 అధ్యాయాలు చదవగానే మనం ఏమైపోతాం అంటే నీరసించిపోతాం. హల్లెలూయా. సాతాను బలహీనపరుస్తాడు. ఎందుకంటే నువ్వు చదివేది సత్యమైనది. నువ్వు చదివితే దానివల్ల నువ్వు ఆత్మీయంగా బలపడతావు తప్ప బలహీనం కావు. ఆ విషయం అపవాదికి తెలుసు కాబట్టి ఏదో విధంగా మనం బలహీనపరుస్తూ ఉంటాడు. రేపు సంగమా ఎంతకాల దినాలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అధికముగా వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉండాలి, అధికముగా వాక్యాన్ని ధ్యానం చేసే వారిగా ఉండాలి, అధికముగా వాక్యపు లోతుల్లో వెళ్లే వారిగా ఉండాలి. వాక్యానుసారంగా మన ఆత్మీయ స్థితిని కట్టుకుంటూ వాక్యానుసారంగా సంఘాన్ని కట్టే వారిగా ఉండాలి. అందుకే క్రీస్తు వచ్చాడు కదా, ఎవరైతే నా మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకుంటారో వారు క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకున్న వారిగా ఉంటారు. క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకోవాలంటే ఆయన మాటల ప్రకారంగా మనం జీవించే వారే ఉండాలి. క్రీస్తు అనే బండ మీద సంఘం కట్టబడాలంటే క్రీస్తు ఇచ్చినటువంటి మాటల ప్రకారంగా మనం నడిపించబడిన వారమై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు బెరియా సంఘస్థులు అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు కూడా వారు ఆలోచించి ఇది కరెక్ట్ కాదని వెళ్ళి వారిని పరీక్షించి లేఖనాలు పరిశీలించి తెలుసుకున్నారు. ఈ రోజున మన వాక్యాన్ని చదవగలిగితే, వాక్యాన్ని హృదయాలు నిలుపుకోగలిగితే ఎవరు చెప్పిన మాటలు కాదు, ఇది మీరు చెప్పే మాట సత్యమా కాదా అని గ్రహించి వాక్యానుసారంగా మన ఆత్మీయ స్థితిని కట్టుకోగలుగుతాం. హల్లెలూయా. ఎవరు చెప్తే వారి ప్రకారంగా మనం వారి వెనక వెళ్ళాం. కానీ వారు చెప్పింది సరైనదా, వీరు నడిపిస్తున్నటువంటి బోధ సరైనదా, వీరు చెప్తున్న ప్రతి మాట వాక్యానుసారమైనగా లేదా అని గ్రహించి వాక్యానుసారంగా మన ఆత్మీయ స్థితిని కట్టుకుంటామట. హల్లెలూయా. అలాంటి సంఘంగా ఉండాలని దేవుడు ఈ దినాల్లో మనకు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంకో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 నుండి కొన్ని మాటలు. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుకొనుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరచిపోను కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో పేరు చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచివాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా. ఇక్కడ యాకోబు భక్తుడు అంటున్నాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. హల్లెలూయా. వాక్యాన్ని ఎలా అంగీకరించాలని భక్తులు చెప్తున్నారంటే సాత్వికముతో దాన్ని మనం అంగీకరించాలి. అది మన హృదయాల్లో నాటుకున్నప్పుడట మనలో ఉన్నటువంటి మలినాన్ని చూపెడుతుందంట, మనలో ఉన్నటువంటి బలహీనతలు చూపెడుతుందంట, మనలో ఉన్నటువంటి తప్పిదములు చూపెడుతుందంట. మనం ఏది చేస్తున్నామో దేవునికి విరుద్ధంగా దాన్ని చూపించి దాన్ని మన జీవితంలో సరి చేస్తుందట. హల్లెలూయా.
ఈ వాక్యం ఇక్కడ యాకోబు భక్తుడు దేంతో పోలుస్తున్నాడంటే ఒక అద్దముగా పోలుస్తున్నాడు. హల్లెలూయా. అద్దంలో మన ముఖాన్ని చూసుకొని తిరిగి బయటకు వెళ్ళినప్పుడు మన సహజ ముఖాన్ని మరిచిపోతూ ఉంటారు ఎంతో మంది. అదే దాన్ని ఎట్లా పోల్చాడంటే, యవనస్తులు అద్దంలో తను చూసుకుంటారు. తన యవనస్తులు చూసుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉంటే అతడు ఎంత అందం ఉన్నాడో ఎలా ఉన్నాడో కూడా మర్చిపోయి వాళ్ళ ముందు తన ప్రవర్తన వేరుగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే మనము మన అద్దంలో దేవుని వాక్యాన్ని చూసుకొని దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యం మన అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనలో ఎక్కడ మచ్చలు ఉన్నాయి, ఎక్కడ బలహీనతలు ఉన్నాయి, ఆ వాక్యం అట మనకు తెలియచేసినప్పుడు వాక్యం చేత మనం సరి చేసుకోగలిగితే మనము ఎలాంటి వారు అని లాస్ట్ చెప్తున్నాడంటే, ఎవడైనా అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో తేల్చి చూచి నిలకడగా ఉండేవాడు వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియల్లో ధన్యుడై ఉండును. హల్లెలూయా. తన ప్రవర్తనలో అతడు ధన్యుడై ఉంచాడట. హల్లెలూయా. మనం గమనించినట్లయితే భక్తుడు ఆర్ఆర్ మూర్తి గారు, మనందరికీ తెలుసు. ఆర్ఆర్ మూర్తి గారట దేవుని ఎరుగినటువంటి అప్పుడు ఆయనకు అనేక మంది దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఈ క్రైస్తవులు ఎప్పుడు మత మార్పిడి చేయడానికి పరిగెడుతూ ఉంటారు, ఈ క్రైస్తవులు ఎప్పుడు బోధ చేస్తూ ఉంటారు, వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఎలాగైనా సరే అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే వీళ్ళ గ్రంథంలోనే తప్పులు పట్టుకొని వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి పరిశుద్ధ గ్రంథం తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివాడట ఆయన. ఆర్ఆర్ మూర్తి గారు పరిశుద్ధ గ్రంథం తీసుకొచ్చి దాంట్లో తప్పులు ఎక్కడ దొరుకుతాయి అని వెతికాడంట. వెతికితే తన జీవితంలో ఉన్న తప్పులు తెలుసుకొని ఆ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు తన జీవితంలో ఉన్న తప్పులు తెలుసుకొని ఇది నిజమైన పరిశుద్ధ గ్రంథం అని చెప్పి ఆయన సాక్షిగా మారి అనేకులకి సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఆర్ఆర్ మూర్తి గారంట దేవుని వాక్యంలో తప్పులు పట్టాలని చూసి తన జీవితంలో ఉన్న తప్పులు తెలుసుకొని అనేకులకి ఆయన సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు అని అంటే మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి తప్పులు అది తెలియచేస్తుంది. ఆ తప్పులు తెలుసుకొని మనం సరి చేసుకున్నప్పుడు అనేకుల మధ్య మనం సాక్షులుగా నిలబడగలుగుతాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అందుకే ఎంపీ దినాల్లో మనం బాగా చదవాలి. మనలో ఏ బలహీనత ఉందో, ఒకవేళ చదవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అపొస్తలుల కార్యం అంటది, వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన. యేసు క్రీస్తు గురించినటువంటి మాటలు మనం విన్నప్పుడు, దేవసేవకులు చెప్పేటువంటి మాటలు విన్నప్పుడు, దేవుని సువార్తికులు చెప్పేటువంటి మాటలు విన్నప్పుడు దాని ద్వారా మనం విశ్వాసము పొందుకొని విశ్వాసం ద్వారా దేవునిలో నమ్మకమైన బిడ్డలుగా మనం సాగిపోతూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము చదువుట ద్వారా, వాక్యం వినుట ద్వారా, ఈ రెండు విషయాల ద్వారా మన జీవితంలో మన ఆత్మీయ స్థితిని కట్టుకోగలుగుతాం. హల్లెలూయా. అంతేకాకుండా దైవజనులు మనం చూసినట్లయితే పాలయంగంచో గారు మనందరికీ తెలుసు. ఆయన యొద్దకు ఒక చిన్న పాప ఒక క్రొత్త నిబంధన పుస్తకం తీసుకొని వస్తే ఆ క్రొత్త నిబంధన పుస్తకాన్ని చూసి ఇసిరేసినటువంటి ఆ దైవ సేవకుడు, ఒకప్పుడు దేవుని ఎరిగినటువంటి వ్యక్తి క్యాన్సర్ తో బాధపడుతూ చివరి క్షణాల్లో ఇక ఈ వ్యక్తి చనిపోతాడు, ఈ వ్యక్తి ఇంకా వారం రోజులు చనిపోతాడు, ఇతనికి ఏమైనా కావాలంటే అన్ని పెట్టండి, ఇక ఈ వ్యక్తిని మర్చిపోండి, ఈ వ్యక్తికి ఒక కొన్ని రోజులు చనిపోతాడని ఒక గదిలో అతను ఉంచి బ్లడ్ క్యాన్సర్ ద్వారా బాధపడుతున్నటువంటి పాలయంగచో గారు ఒక చిన్న అమ్మాయి తీసుకొచ్చి కొత్త నిబంధన గ్రంథం ఇస్తే ఆయనకి ఎందుకో ఆలోచించి ఆ కొత్త నిబంధన పుస్తకాన్ని చదివినప్పుడట ఆయన దినదినం చదువుతూ ఉన్నప్పుడు తన జీవితంలో దినదినం మార్పు కలుగుతూ వచ్చిందట. ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే కొత్త నిబంధన పుస్తకం చదవడం మొత్తం పూర్తయ్యేసరికి తనలో ఉన్నటువంటి క్యాన్సర్ అంతా కూడా నయమైపోయిందంట. హల్లెలూయా. ఎందుకు నయమైపోయిందంటే కొత్త నిబంధన పుస్తకం చదువుతూ కాకుండా కొత్త నిబంధన పుస్తకంలో చదువుతున్నప్పుడు తను దాని యందు విశ్వాసం ఉంచాడు. అందులో రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచిన దేవుడు నన్ను స్వస్థపరచలేడా? అందులో కష్టాల్లో ఉన్న వ్యక్తిని విడిపించిన దేవుడు నన్ను విడిపించడా? అందులో కుష్ఠవ్యాధితో ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు నన్ను స్వస్థపరచడా? అందులో పుట్టుకతో గుడ్డివారైనటువంటి గుడ్డివాడికి కలిగించిన దేవుడు నాకు ఈ క్యాన్సర్ నుంచి విడిపించడని విశ్వసించాడు. కాబట్టి ఆ వ్యక్తి ఆ కొత్త నిబంధన పుస్తకం అయిపోయేలోగా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్యాన్సర్ నయమైపోయి ఆయన సజీవ సాక్షి నిలబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప దేవుని సేవకుడిగా ఆయన ఎదిగాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవటం వల్ల ఆ వ్యక్తి ఇప్పటికీ ఆ వ్యక్తి చనిపోయాడు, కానీ ఆ వ్యక్తి చనిపోయేటప్పుడు కూడా చివరి వరకు కూడా చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే మీరు దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తారో అంతగా మీరు దేవుని ప్రేమించగలుగుతారు. హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని ప్రేమించగలిగినప్పుడేనట మనం దేవుని అంతగా ప్రేమించగలుగుతున్నాం. హల్లెలూయా. ఈ సంఘం ఈ దినాల్లో మనం ఏం కావాలంటే దేవుని వాక్యాన్ని అధికంగా ప్రేమించేవారిగా ఉండాలి.
దేవుడి వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నపుంసకుల వల్లే మనం ఎలాంటి సమయంలో ఉన్నా దేవుని వాక్యాన్ని అధికంగా చదివే వారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే వారిగా ఉండాలి. అప్పుడు మన ఆత్మీయ స్థితిని కట్టుకోగలుగుతాం. ఎవరు చెప్పిన మాటలైనా అది సరైనదే కావా గ్రహించాలి అంటే ఎంతకాల దినాల్లో మన హృదయంలో వాక్యం నిలిచి ఉండగలిగితే ఆ వాక్యం మన సర్వసత్వంలో మనం నడిపిస్తుంది. అంతేకాకుండా వాక్యాన్ని మనం ధ్యానం చేయగలిగితే ఆ వాక్యం మనలో ఉన్న మలినాన్ని తీసివేసి మనల్ని నూతన పరిచి మన సర్వసత్యంలో నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు చదవదుగా నేను చెప్తా. దేవుని వాక్యం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం గురించి పరిశుద్ధ గ్రంథం మనం చదివినట్లయితే హెబ్రీ పత్రిక 4:12 రాసుకోండి. హెబ్రీ పత్రిక 4:12 ఏమంటుందంటే దేవుని వాక్యం అట మన హృదయం యొక్క ప్రతి తలంపుని పరిశోధిస్తుంది. అది హల్లెలూయా, మన హృదయం యొక్క తలంపులను పరిశోధిస్తుంది. రోమపత్రిక 15:4 ఉంటుంది, దేవుని వాక్యము మనకు ఆదరణను కలిగిస్తుందట. హల్లెలూయా, దేవుని వాక్యం చదవడం వల్ల మనకి ఆదరణ కలుగుతుంది. లోకస్వార్త 8:21 రాయబడి ఉంటుంది, దేవుని వాక్యము క్రీస్తులో సహవాసము కలుగు చేస్తుంది. దేవునితో సహవాసం మనకు కలుగు చేస్తుంది. కీర్తన 111:10 ఉంటుంది, దేవుని వాక్యము మనకు వెలుగుని కలుగు చేస్తుంది. హల్లెలూయా, అది వెలుగుగా మనని ముందుకు నడిపిస్తుందట. హల్లెలూయా. లూకాసువార్త 11:28 ఉంటుంది, దేవుని వాక్యం మనలను ధన్యులుగా చేస్తుంది. ఆ వాక్యం మనం చదవగలిగితే అది మన ధన్యులుగా నివసింపజేస్తుంది. మత్తయి సువార్త 7:24 ఉంటుంది, దేవుని వాక్యము మనలను జ్ఞానవంతులుగా చేస్తుందంట. దేవుని వాక్యము మన జ్ఞానము కలిగిన వారిగా చేస్తుందంట. కీర్తన 119:11 మనం చదవగలిగితే దేవుని వాక్యము పాపం నుండి మనల్ని రక్షిస్తుంది. అక్కడ రాయబడిన మాట, మనల్ని పాపం నుండి అది రక్షిస్తుందట. కీర్తన 119:11. సామెతలు 3:1-2 చదవగలిగితే దేవుని వాక్యము శాంతిని కలుగ చేస్తుంది మనకి. మొదటి పేతురు 2:2-3 చదివితే దేవుని వాక్యం మన రక్షణలో ఎదుగుటకు సహాయపడుతుంది. మనం రక్షణలో ఎదగడానికి దేవుని వాక్యం సహాయపడుతుంది. యాకోబు 1:21 చదవగలిగితే దేవుని వాక్యం సమస్త కల్మషం నుండి విడుదల కలుగ చేస్తుంది. దేవుని వాక్యం అంటే మనకి సమస్త కల్మషం నుండి విడుదల చేస్తుందట. కీర్తన 119:130 చదివితే దేవుని వాక్యము మనకి తెలివిని అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. కీర్తన 119:105 చదివితే దేవుని వాక్యం మనకి వెలుగుగా, మన త్రోవలకు వెలుగుగా ఉండి మనం నడిపిస్తుందంట. కీర్తన 119:50 చదివితే దేవుని వాక్యం మనకి బాధల్లో మనకి నెమ్మదిని కలుగ చేస్తుంది. కీర్తన 119:101 చదవగలిగితే దేవుని వాక్యము దుష్టుని మార్గం నుండి మనల్ని తప్పిస్తుందట. హల్లెలూయా. ప్రకటన 3:10 చదివితే దేవుని వాక్యము ప్రతి శోధన నుండి మనల్ని తప్పిస్తుందట. హల్లెలూయా. దేవుని వాక్యము మన శోధన నుంచి తప్పిస్తుంది. దేవుని వాక్యం మనకి వెలుగుగా ఉంటుంది. దేవుని వాక్యం మన రక్షణ నడిపిస్తుంది. దేవుని వాక్యం మనకి సమాధానం ఇస్తుంది. దేవుని వాక్యం మన సత్యంలోకి నడిపిస్తుంది. దేవుని వాక్యము నిత్య రాజ్యానికి ఎలాగ వెళ్ళాలో మార్గాన్ని చూపుతుంది. దేవుని వాక్యము దేవునితో అనుబంధాన్ని మనకి పెంచుతుంది. అంత గొప్ప వాక్యము దేవుడు మనకి ఇస్తే ఒక మాట రాయబడి ఉన్నది, చదువుతాం. అంటే కీర్తనలు 147:19. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగున చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. అక్కడ భక్తులు చెప్తున్న మాట, ఆయన తన వాక్యము యాకోబుకి ఇశ్రాయేలుకి తెలియజేసెను, ఆయన తన కట్టడలు తన న్యాయ విధులు ఇశ్రాయేలుకి తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. హల్లెలూయా. దేవుడు మనం ఈ లోకంలో జీవించడం కోసం
ఈ లోకంలో ఆత్మీయంగా బ్రతకడం కోసం, ఆ నిత్య రాజ్యానికి మనం అందరం చేరడం కోసం, అసత్యాన్ని ఖండించి సత్య మార్గంలో మనం నడవడం కోసం, మన అపరిశుద్ధత తొలగించుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం కోసం, నీతి మంతుల మార్గంలో మనం నడిపించడం కోసం దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడట. ఈ వాక్యాన్ని మనం ప్రేమించగలిగితే, ఈ వాక్యాన్ని అధికంగా ధ్యానించగలిగితే, ఈ వాక్యాన్ని మన హృదయంతరంగాలు నిలుపుకోగలిగితే మన సర్వసత్యంలో ఈ వాక్యం నడిపించేదిగా ఉన్నది. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎలా నడవాలో ఏది నడవకూడదు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, ఎవరితో ఏ విధంగా మనం ప్రవర్తించాలో, ఎవరిని మనం గౌరవించాలో, ఎలాగ ఈ అంత్యకాల దినాల్లో మనం జీవించాలో సమస్తమును ఈ వాక్యం మనకి తెలియజేస్తుందంట. సంగమా, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.